ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. రేపు ఆఖరి శ్రావణ సోమవారం అండి. ఎంతో పవిత్రమైన రోజు. గుమ్మంపై ఇది చల్లితే కేవలం 30 నిమిషాలలో మీ తలరాత మారబోతుంది. అదృష్టం మీ వెంట వస్తుంది. రేపు గుమ్మంపై ఇది చల్లడం వల్ల మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్నటువంటి గ్రహ దోషాలు, చెడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చూస్తూ ఉంటామండి, చాలామంది మాకు ఇంటి పరంగా కలిసి రావడం లేదు అని, మేము ఎన్ని ఇల్లులు మారినా సరే మాకు కలిసి రావడం లేదు అని, ఎన్ని పరిహారాలు చేసినా సరే ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అయితే మీరు ఏమి చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ సోమవారం రోజున గుమ్మంపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని చల్లితే చాలు. మీ ఇంటికి ఉన్నటువంటి గ్రహ దోషాలు, ఇంటిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు అన్నీ కూడా పోతాయి. ధనపరంగా, ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో అందరూ కూడా బాగుంటారు. ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా బయటికి వెళ్ళిపోతాం. మనకు మనశ్శాంతి కూడా ఉండదు. మాకు ఇంటి పరంగా కలిసి రావాలి, ఇంట్లో ధనం నిలవాలి, మేము ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించాలి, ఇంట్లో గొడవలు జరగకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి అనే కోరుకునే వారందరూ కూడా రేపు శ్రావణ సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి. ఇంటి గుమ్మంపై వీటిని చల్లగానే మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. మా కష్టాలు పోతాయి అంటే ఖచ్చితంగా పోతాయండి. మీరు ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం కూడా చేసుకోవచ్చు. అది తొందరలోనే మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా పోతుంది. మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా, అప్పుడు మీ ఇల్లు చాలా పవిత్రంగా మారుతుంది. దేవతలందరూ కూడా మీ ఇంట్లో కొలువై తీరి ఉంటారండి. అంత శక్తివంతమైంది ఈ పరిహారం. గుమ్మానికి చాలా శక్తి ఉంటుందండి. గుమ్మానికి పూజ చేసినప్పుడు గుమ్మానికి శక్తి వస్తుంది. అలాగే గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే గుమ్మంలోని దేవతలు ప్రవేశిస్తారు. మన ఇంటిపై దేవతల దృష్టి పడుతుంది. దాంతో మన జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. మరి ఇంతకీ శ్రావణ సోమవారం గుమ్మంపై ఏమి చల్లాలి అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రేపు శ్రావణ సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి చోచిగా స్నాన కార్యక్రమాలు ఇవన్నీ పూర్తి చేసుకోండి. ఇక మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉండి పదే పదే సమస్యతో ఇబ్బంది పడినా అర్థమైపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా స్నానం చేసే నీటిలో కాస్త ఈ బూది కూడా ఉంటుంది కదండి, గుడి దగ్గర తీసుకుంటారు కదా, శివాలయం ఈ బూది అనేది ఉంటుంది కదండి, అక్కడైనా సరే ఎక్కడైనా సరే ఈ బూదిని తీసుకుని వచ్చి ఈ సోమవారం రోజున మర్చిపోకుండా మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు ఈ బూదిని కలిపి స్నానం చేసినట్లయితే కనుక మీకున్నటువంటి ఎటువంటి దోషాలు ఉన్నా సరే సమస్యలు తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పకుండా ధరించాలి. ఏదైనా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏది కూడా మీ ఒంటి మీద లేకుండా ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. నలుపు రంగు బట్టలు మాత్రం అస్సలు వేసుకోకండి. మిగిలినవి ఏ రంగు వేసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. సోమవారం ప్రత్యేకంగా పరమేశ్వరుడికి పూజలు చేసుకుంటూ ఉంటాం. పరమేశ్వరుడు బోలాశంకరుడుగా మనం కొలుచుకుంటూ కూడా సాక్షాత్తు ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లతో మనం అభిషేకం చేసినట్లయితే కనుక మనకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ పరమేశ్వరుడు మన సమస్యలు తీర్చేటువంటి దేవుడుగా చెప్పుకోవచ్చు. పరమేశ్వరుని బోలాశంకరుడు అంటారు. ఆయన అభిషేక ప్రియుడుగా కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి మీ శక్తికి తగ్గట్టుగా రేపు శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయించండి. అంటే కొంతమంది పాలతో, పంచ అమృతాలతో, తేనెతో ఇలా రకరకాలుగా అభిషేకాలు చేస్తారు. కానీ శక్తికి తగ్గట్టుగా మీరు పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి, అద్భుతమైన ఫలితం వస్తుందండి. మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబుడు నీటితో మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి మీ కోరికను కోరుకున్నా కూడా ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. సోమవారం రోజున చాలామంది కూడా శివాలయానికి వెళ్తూ ఉంటారు. అలాగే ఉపవాసం కూడా చేసి పరమేశ్వరుడికి ఎంతో నిష్ఠగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో వారి యొక్క సమస్యల సంఖ్య కూడా చాలా వరకు కూడా తగ్గుతుందండి. రేపు మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ ఇంట్లో చక్కగా పూజలు చేసుకోండి. మీ ఇంట్లో పరమేశ్వరుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఈ చిత్రపటాన్ని మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండం వంటి ఫలితం అనేది వస్తుంది. చక్కగా శుభ్రమైన నీటితో మీరు బట్టలు ధరించుకొని గంధము
పెట్టేసి గంధము కుంకుమలతో ఆ పరమేశ్వరుడు యొక్క చిత్రపటం అలంకరించుకో. శివయ్యకు ఇష్టమైనటువంటి గన్నేరు పూలతో చక్కగా అలంకరించుకోండి. ఒకవేళ గన్నేరు పూలు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పుష్పాలు అయినా సరే ఇలా చక్కగా అలంకరణ చేసి శివుడి దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ దీపంలో మీరు నూనె పోస్తే ఒత్తి వేసి వెలిగిస్తారు కదా, కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం 2 ఒత్తులు వేయాలి. ఇది గుర్తించుకోండి. ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు. అందరూ కాదండి, కొంతమంది మాత్రమే ఒక ఒత్తి వేస్తే దీపం వెలిగిస్తారు. ఎప్పుడైనా సరే 2 ఒత్తులు వెలిగించాలి. అలా చేసినా మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవ నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవచ్చు. అలాగే దీపారాధనకు ముందుగా చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముందిలే అని చెప్పి మామూలుగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సోమవారం రోజున తలస్నానం చేస్తే చాలా మంచిదండి. స్నానం చేసిన తర్వాతే టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం పూజ చేసినా చేయకపోయినా సరే సోమవారం రోజున ముఖ్యంగా మనం టిఫిన్ భోజనాలు చేసి తలస్నానం చేయకూడదండి. టీ తాగిన తర్వాత చేస్తారు కొంతమంది, అలా చేయకూడదండి. భోజనం చేసిన తర్వాత సోమవారం తలస్నానం చేస్తే 1,000,000 జన్మల పాపం అనేది తగులుతుంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈరోజు మీరు ఏదైనా సరే టిఫిన్ కానీ భోజనం చేసిన తర్వాత తలస్నానం చేయకూడదు. 1,000,000 దీపాలు ఆర్పినంత పాపం అనేది చెప్పేసి కూడా అంటూ ఉంటారు. కాబట్టి సోమవారం రోజున భోజనం కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తలస్నానం చేయండి. కొంతమంది ఆడవారు పని పూర్తయిన తర్వాత స్నానం చేస్తారు. అంటే వంట చేసి పిల్లలకు క్యారేజీ పెట్టేసి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తూ ఉంటారు. అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలి అంటే కష్టమని టీ లేదు ఏదో కాఫీయో తాగుతూ ఉంటారు. టీ కాఫీ తాగిని ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమైంది భక్తి లేకుండా మీరు ఏ పూజలు చేసినా ఏ నోములు చూసినా కూడా ఫలితం ఉండదండి. ముఖ్యంగా మనకు నమ్మకం భక్తి ఉండాలి. ఉదయాన్నే దీపం పెట్టాలని అడావిడిగా లేచి పిల్లలపై అరుస్తూ వంటలు చేస్తూ ఉంటారు. అలా అస్సలు ఎప్పుడు చేయకూడదు. మీకు ఎప్పుడైనా సరే పూజలు చేయని కుదరని పక్షాన మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడు తలుచుకున్నా చాలండి. మనలో భక్తి ఉంటే చాలు. పూజ అనేది మనం మనశ్శాంతి కోసం చేస్తూ ఉంటాం. కాబట్టి ముందు ఇంట్లో వారి అందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఉదయం కుదరని పక్షాన సాయంత్రం సంధ్యా సమయం చేస్తే చాలా మంచిదండి. ఎప్పుడైనా సరే ఉదయం బ్రహ్మముహూర్తం చేస్తే ఎంత మంచిదో, సాయంత్రం సంధ్యా సమయంలో ఆ పూజ చేస్తే ఏ పూజ అయినా సరే సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిదండి. 1,000,000 రెట్ల పుణ్యం వస్తుంది. పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదు, భర్త కూడా అప్పుడప్పుడు ఇంట్లో పూజలు చేయాలి. దైవ సన్నిధిలో కొంచెం సేపు అయినా సరే గడపాలండి. ఇంటి బాధ్యతలు పూజ అని కూడా భార్యలపై వదిలేస్తూ ఉంటారు. భర్తలు కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా సోమవారం ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిది అని కూడా పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సోమవారం రోజున దీపారాధన చేసే వాళ్ళు మాంసాహారం తినరాదు. కొంతమంది ఏం చేస్తారంటే సోమవారం రోజున తలస్నానం చేసి పూజ పూర్తయిన తర్వాత మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు. కానీ అలా తినరాదు. సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక స్వామివారికి చక్కగా ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి. ఏమి అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా లేకపోతే ఒక అరటిపండు అయినా సరే లేకపోతే ఏదైనా ఒక స్వీట్ బెల్లం ముక్క అయినా సరే మీకు అందుబాటులో ఏదుండి అది పెట్టుకున్నా సరిపోతుందండి. పటిక బెల్లం లేదా పంచదార అయినా సరే ఇలా మనకు ఏది సరైనా సరే మన శక్తికి తగ్గట్టుగా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే చాలు, పరమేశ్వరుడికి పొంగిపోతాడు. మీరు రేపు శివయ్యకు పూజ చేసిన తర్వాత ఒక గ్లాసు లేదా ఒక రాగి చెంబును తీసుకోండి. అందులో మంచినీటిని పోయాలి. ఈ రోజున మీరు మంచినీటిని పట్టుకుంటారు కదండి, అంటే సోమవారం మీరు నీరు పడతారు కదండి, ఆ నీరును ఈరోజు ఈ పరిహారం ఉపయోగించడం. మొదటిగా ఇప్పుడు 3 యాలకులను తీసుకోండి. వాటిని పొడి చేసి ఆ నీటిలో ఈ బూది కూడా పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీకున్నటువంటి గ్రహ దోషాలు దిష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలని, మీకింటి పరంగా బాగా కలిసి రావాలని. ఇప్పుడు మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర వెళ్ళి ఆ గ్లాస్ నీటి వాటర్ని కొంచెం చేతులతో అట్లా గుమ్మంపై చల్లండి. మొదటిగా మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలపై చల్లుకోవచ్చు. అలా చల్లడం వల్ల మీ ఇల్లు అంతా కూడా పవిత్రంగా ఉంటుందండి. పవిత్రంగా ఇల్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలి చేసినటువంటి నీరు మాత్రం తీసుకోకూడదు. అంటే మనం వాడుతూ ఉంటాం కదండి, వాడకుండా ఉండటం మొదటిగా నీరు మాత్రమే తీసుకోవాలి.
రేపు మీరు శ్రావణ సోమవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందుగా ఇది చల్లినట్లయితే గనక మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకుని కూర్చుంటుంది. కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుందండి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఉండి మీకు ఉన్నటువంటి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా పటాపంచలవుతాయి. ఈ పరిహారం ఉపయోగపడుతుంది మంచిగా. మనం ముందుగా చల్లేటువంటి ఈ నీటి వల్ల చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. మన ఇంట్లోపలికి మంచైనా చెడైనా సరే ఇంటి ప్రధాన ద్వారం దగ్గరే కాబట్టి మంచి శక్తితో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎన్నో రకాల వంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయండి. మంచిగా కానివ్వండి, చెడుకు కానివ్వండి, ఏదైనా సరే మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. మన శరీరంలో మనకు గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటి గుమ్మం అనేది కూడా అంత ముఖ్యమైనదండి. అంటే మనకి ఏదైనా సరే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మంచి వాళ్ళు అవ్వచ్చు లేదా చెడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. గుమ్మానికి చాలా శక్తి ఉంటుందండి. అలాగే లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలి అన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తులన్నీ జ్యేష్ఠాదేవిని బయటకు పంపించి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలి అంటే గుమ్మంపై ఈ నీటిని చల్లండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం చేస్తున్నట్టయితే కనుక మీ జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించుకోవడానికి, అన్ని విధాలుగా మీకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చక్కగా బాగా కలిసి వస్తుంది. అద్భుతంగా పనిచేస్తుందండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ ఉన్నా సరే పూర్తిగా మాయమైపోతాయి. అలానే కొంతమంది ఎంత సంపాదించినా కూడా తమ వద్ద పైసా కూడా మిగలట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని కూడా జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. శుక్రుడికి ఇష్టమైన యాలకులతో కనుక ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి అని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం పేరు త్రికోణ యాలకుల దీప పరిహారం. మీరు ఈ పరిహారం ఏ రోజైనా చేసుకోవచ్చు. అయితే రేపు శ్రావణ సోమవారం ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల అన్ని విధాలుగా అన్ని ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటి శక్తివంతమైన త్రికోణ యాలకుల దీప పరిహారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిగా మనం ఈ పరిహారం చేయడానికి మనం 108 యాలకులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే యాలకులు ఎందుకు ఉపయోగించాలి అని చాలామందికి అనుమానం అనేది వస్తూ ఉంటుందండి. యాలకులు శుక్రుడికి ఎంతో ప్రీతికరమైనవి. యాలకులతో ఈ పరిహారం చేస్తే శుక్రుడి యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి. దీంతో కుటుంబంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోయి అపారమైన ధన అభివృద్ధి అనేది కలుగుతుంది. మొదటిగా ఒక ఎండిపల్లెం లేదా రాగి ప్లేట్ అయినా తీసుకోండి. అందులో కుంకుమతో త్రిభుజాకారం ముగ్గు వేయండి. ఆ త్రిభుజాకారం మధ్యలో బియ్యం పిండితో శ్రీం అనే అక్షరం వెంచేలా గీయండి. ఆ తర్వాత ఒక గిన్నెలో సరిగ్గా 108 యాలకులు తీసుకోవాలి. త్రిభుజం ముగ్గు దగ్గర 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే అగరబత్తులను వెలిగించి ఇప్పుడు ఒక్కొక్క యాలకులను తీసుకుని వెండిపల్లెం మధ్యలో శ్రీం అనే అక్షరంపై ఉంచండి. ఆ సమయంలో లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకుంటూ మంత్రాలు జపించండి. ఈ మంత్రం చెప్తూ 108 యాలకులను శ్రీం అనే అక్షరంపై ఉంచి 108 సార్లు మంత్రం జపిస్తూ ఉండాలండి. ఓం శ్రీ మాత్రే నమః అలా అని కూడా, అంటే అష్టోత్తర చదవాలని రాని వాళ్ళందరూ కూడా ఓం లక్ష్మీదేవియో నమః అనే మంత్రమైనా సరే మనం జపించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత హారతిని ఇవ్వండి. ఇక ఆ తర్వాత 108 యాలకులను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా మూటకట్టిన తర్వాత రోజు ఆ యాలకులను తీసి ఎక్కడైనా సరే పారే నీటిలో విడిచిపెట్టండి, లేదా ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టండి. ఈ పరిహారం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోవడంతో పాటుగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారండి. ఈ పరిహారం ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీ సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.